షుగర్ అనేది త్వరగా స్పైక్ అవుతుంది. అట్లా స్పైక్ అయ్యే దాన్ని బట్టి గ్లూకోజ్ అప్ అండ్ డౌన్ అనేది అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటే, మనం కొన్ని రకాల ఫుడ్స్ తిన్నప్పుడు ఇన్స్టెంట్ గా ఎనర్జీని ఫీల్ అవుతాం. ఎగ్జాంపుల్, ఎవరికన్నా కళ్ళు తిరుగుతున్నప్పుడు త్వరగా చాక్లెట్ తినండి, లేదంటే స్వీట్ తినండి అంటారు. జనరల్ గా అది ఎందుకు అంటారు అంటే, చాక్లెట్స్ లో అయినా, షుగర్స్ లో, ఇన్స్టెంట్ ఓట్స్ లో, వైట్ బ్రెడ్ లో, మనకి ఫ్రూట్స్ లో కనుక చూసుకుంటే వాటర్ మిలన్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది అధికంగా ఉంటుంది. దానివల్ల ఒకేసారి బ్లడ్ లో షుగర్ అనేది స్పైక్ అవుతుంది. ఆ స్పైక్ అవడం వల్ల మనం నార్మల్ గా ఉన్నట్టు ఫీల్ అవుతాం. కానీ ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ లో ఈ షుగర్ స్పైక్ అనేది ఎంత ఫాస్ట్ గా అయితే పెరుగుతుందో అంతే ఫాస్ట్ గా డౌన్ అయిపోతూ ఉంటుంది. సో మనం తినే ఫుడ్స్ లో ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చెక్ చేసుకుని తినడం ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. మనకి లోగా అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ లోగా ఉన్న ఫుడ్స్ ఏంటి అంటే, యాపిల్స్ అని, ఆరెంజెస్, స్ట్రాబెర్రీస్, క్యారెట్స్, తర్వాత చిక్ పీస్, బీన్స్. అంటే కార్బోహైడ్రేట్ తో పాటుగా ఫైబర్ అండ్ ప్రోటీన్ కాంబినేషన్ లో ఉన్న ఫుడ్స్ అనేవి గ్లైసెమిక్ ఇండెక్స్ ని తక్కువగా స్పైక్ చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ రోజుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ యొక్క క్లారిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకి గ్లూకోజ్ కోసం అసలు ఇప్పుడు వచ్చే మేజర్ కాంప్లికేషన్స్ దేనికోసం వస్తున్నాయి, ఈ కాంప్లికేషన్స్ రావడానికి మన దగ్గర ఏది మిస్టేక్ జరుగుతుంది అనేది గ్లూకోజ్ గురించి ఒక డాక్టర్ మేడం చాలా చక్కగా చెప్తారు. ఇప్పుడు ఆ మేడం చెప్పే దాంట్లో విని మనం తెలుసుకుందాం. వెళ్ళింది, గ్లూకోజ్ వెళ్ళింది, సెల్ లోపలికి వెళ్ళింది. వాయిస్ ఓకేనా మ్యామ్? ఓకే మేడం. సెల్ లో బర్న్ అయింది, శక్తి రిలీజ్ అయింది. దాన్ని వాడాలి కదా, వాడుతున్నామా? లేదు. మనకు అవసరం ఉండేదానికంటే ఎంతో ఎక్కువ గ్లూకోజ్ మన బాడీకి వస్తుంది, దాన్ని మనం వాడట్లేదు. సో ఏమవుతుంది అప్పుడు? గ్లూకోజ్ సెల్ లోపలికి వెళ్తుంది. సెల్ లోపల వెళ్తే నాకు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఎనర్జీ స్టోర్ అయ్యి చాలా ఉంది, నాకు నువ్వు వద్దు, నువ్వు వెనక్కి వెళ్ళిపో అని బ్లడ్ కి పంపించేస్తుంది. సెల్ లో ఆల్రెడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ ఎనర్జీ ఎనర్జీ స్టోర్ అయితే అప్పుడు గ్లూకోజ్ మళ్ళా వెనక్కు బ్లడ్ లోపలికి వచ్చేస్తుంది. సో బ్లడ్ లో వస్తుంటే గ్లూకోజ్ ఏం జరుగుతుంది? మన రక్తం పని ఏమని చెప్పాను, అన్ని చోట్లకి సర్క్యులేట్ అయ్యి ఆక్సిజన్ ఇచ్చేది, గ్లూకోజ్ ని ఇచ్చే పని. ఆల్సో అక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, వేరే వేస్ట్ మెటబాలిక్ ప్రోడక్ట్స్ వస్తాయి, దాన్ని అన్ని తీసుకెళ్లి కిడ్నీకి ఇచ్చి దాన్ని బయటకు పంపించేది, లంగ్స్ కి ఇచ్చి బయటకు పంపించే పని కూడా రక్తాన్ని. సో అది సరిగ్గా పని చేయాలంటే ఎలా ఉండాలి? అది బాగా పరస్గా అన్ని చోట్ల ఈజీగా పరిగెత్తేలాగా ఉండాలి. బ్లడ్ షుడ్ ఫ్లో ఈజీలీ, షుడ్ బి క్విక్. కానీ ఏమవుతుంది, ఈ గ్లూకోజ్ ఎక్కువ పడి 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 రక్తంలో మందం అవుతుంది. జామున్ పాకం చేస్తే ఎలా ఉంటుంది? థిక్ గా ఉంటుంది. ఏమది? సేమ్ థింగ్. మన రక్తం నీళ్ళలాగే, దానికి చక్కెర పోస్తుంటే ఎలా ఉంటుంది? నీళ్ళగా పరిగెత్తాల్సింది థిక్ గా, మందంగా, సిరప్ లాగా అయి కూర్చుంది. సో రక్తం సరిగ్గా పరిగెత్తాలంటే మీ బ్లడ్ బాగా పల్స్ గా థిన్ గా ఉండాలి. అప్పుడేమంటారు డాక్టర్, నీ బ్లడ్ థిక్ అవుతుందంటే ఒక బ్లడ్ థిన్నర్ వాడు అని చెప్తారు. సో అప్పుడేమవుతుంది, బాడీ ట్రైస్ టు రెడ్యూస్ ద థిక్నెస్, టాబ్లెట్ యూజ్ చేసి. బాడీలో ఇన్నేట్ గా కొన్ని మెకానిజమ్స్ ఉంటాయి ప్రొటెక్ట్ చేసుకునే దానికి. దేవుడు అందరినీ ఆరోగ్యంగా ఉండు అనే సృష్టించింది, కానీ మేమందరూ ఏంటేంటో చేసి ఇలా చేసుకుంటున్నాం. సో దేవుడు మనకు హీలింగ్ కెపాసిటీ మెకానిజమ్స్ కూడా ఇచ్చాడు. సో ఈ మందం అవుతున్న రక్తాన్ని ఏం చేస్తుంది, లివర్ లో వెళ్ళినప్పుడు దాంట్లో ఉండే గ్లూకోజ్ అంతా కొంచెం ఎక్సెస్ ఉండేది తీసుకొని దాన్ని ఏం చేస్తుంది, ప్యాక్ చేసి గ్లైకోజన్ గా మారుస్తుంది. ఇంకా తగ్గట్లేదంటే ఏం చేస్తుంది, ఇప్పుడు పేపర్లు ఇటు అటు పడింటే అన్ని తీసుకొని ఒక ఫైల్లో పెడతాం. ఫైల్ ఇంకా పెరిగిపోతున్నాయంటే ఫైల్ ఒక బాక్స్ లో వేస్తాం. అలా లివర్ ఏం చేస్తుంది, ఎక్కువ ఉండే గ్లూకోజ్ రక్తం మందంగా కాకూడదు, పల్సగా ఉండాలని ఆ ఎక్సెస్ గ్లూకోజ్ ని ఫస్ట్ గ్లైకోజన్ గా మారుస్తుంది, తర్వాత ఇంకా కొంచెం కష్టపడి దాన్ని ఫ్యాట్ గా మారుస్తుంది. సో ఫ్యాట్ గా మార్చి ఏం చేస్తుంది, అన్ని చోట్ల ఇట్ సెండ్స్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఏమవుతాము, లావ్ అవుతూ వెళ్తాం. నథింగ్ బట్ ఒబిసిటీ. దానికి ఒక రోగం పేరు పెట్టాల్సి వచ్చింది, ఒబిసిటీ అని పేరు పెట్టాం. సో లావ్ అవుతాం.
అయినా ఏమైనా మార్పులు వస్తాయా మనలో? ఏమైనా ఖర్చు చేసేదానికి ఏదో ఒక వాకింగ్ చేయండి అంటే ఏమంటారు? సార్ నేను రోజు వాకింగ్ చేస్తున్నాను. ఎంతసేపు? 10 minutes, 15 minutes. అది లేస్ కట్టుకొని పార్క్ కి వెళ్ళేది, అక్కడ అందరితో కబుర్లు చెప్పుకునేది, హాయ్ బాయ్ చెప్పేది, అన్ని చేర్చి 10-15 minutes వాకింగ్ చేసి అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ డైలీ అని చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటారు చాలా మంది. ఆఫ్ నో యూజ్. సో ఏమవుతుంది నెక్స్ట్? ఆబ్వియస్ అయింది, ఫ్యాట్ అయింది, కన్వర్ట్ అయింది, బాడీ ఇంకా ఎక్కువ ఉండేదాన్ని. సో ఇక్కడ మనం చూస్తే మేడం మనం రెగ్యులర్ గా డైలీ చేసే పని చాలా ఈజీగా మనకి 5 minutes లో చెప్పడం అనేది జరిగింది. మనం రోజు తినే ఫుడ్ లో గ్లూకోజ్ శాతం అనేది ఎక్కువగా పెరిగిపోవడం వల్ల మన బాడీలో ఉన్న లివర్ అనేది ఆ గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మార్చి బాడీలో అదే తన ఆర్గాన్ లో దాచిపెట్టుకుంటుంది. అయినా సరే మనం ఇంకా ఎక్కువ ఫుడ్స్ తిని గ్లూకోజ్ శాతం అనేది పెంచే కొద్దీ ఆ గ్లైకోజన్ ని ఫ్యాట్ గా కన్వర్ట్ చేసి మన బాడీలో చాలా ఆర్గాన్స్ దగ్గర స్టోర్ చేస్తుంది, పంపించి అని చెప్పారు. అంటే రోజు కావాల్సిన దానికన్నా అధికంగా తింటున్న ఫుడ్ లో ఉన్న ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది బాడీలో పెరగడం వల్ల ఆ ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది ఫస్ట్ గ్లూకోజ్ నుంచి గ్లైకోజన్ గా మారి గ్లైకోజన్ నుంచి ఫ్యాట్ గా మారి ఈ ఫ్యాట్ అనేది ఎక్కువ స్టోర్ అవ్వడం వల్ల మనం ఉండవలసిన వెయిట్ కన్నా ఎక్కువ అధికమైన వెయిట్ అయితే దాన్నే ఒబేసిటీ అంటారు అని చెప్పారు. మనం జనరల్ గా ఈ ఒబేసిటీ అనే పదం ఈ రోజుల్లో చాలా ఎక్కువ వింటున్నాం. ఏజ్ తో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా లావుగా ఉన్నాము, మేము చాలా వర్కౌట్లు చేస్తున్నాము, వాకింగ్ చేస్తున్నాము, బట్ కంట్రోల్ అవ్వట్లేదు అని. ఇక్కడ వాకింగ్ చేయడం వల్ల వర్కౌట్ చేయడం వల్లనే కాదు వెయిట్ అనేది లాస్ అవ్వలేరు, ఫ్యాట్ అనేది లాస్ అవ్వలేరు. మనం తీసుకునే ఫుడ్ లో గ్లూకోజ్ ని తగ్గించుకొని ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉన్న ఫుడ్స్ తినడం వల్ల వెయిట్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవచ్చు. చేస్తుంది. It slowly converts it into a different form known as సో మన ఫుడ్ లో తినే ఫ్యాట్ నుంచి మాత్రం కాదు వచ్చేది కొలెస్ట్రాల్. మీ బాడీలో ఎక్సెస్ ఉండే గ్లూకోజ్ ని మీ బాడీ ఇస్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ అ ఫార్మ్ ఆఫ్ కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది? ఎక్కువ అయినప్పుడు ఇట్ స్టార్ట్స్ డెపాజిటింగ్ ఇన్ ద రక్తనాళాల్లో గోడల పైన ఈ కొలెస్ట్రాల్ వెళ్ళి డిపాజిట్ అవుతూ వస్తుంది. సో రక్తమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మందంగా ఉంది, ఫ్లో అయ్యేది కష్టము. అది పోవాల్సిన పైప్ కూడా సన్నగా అవుతుంది. ఇంకా ఎలా బ్లడ్ ఫ్లో ఇంకా కష్టం అవుతూ వచ్చింది. సో ఇలా జరుగుతూ జరుగుతూ ఏమవుతుంది? ఇలా అయితే ఇంకా 70% బ్లాక్ అంటారు, ఇంకా అయితే 90% బ్లాక్. సో బ్లడ్ ఫ్లో కి మొత్తం ఆల్మోస్ట్ 90-95% బ్లాక్ ని చూస్తాం. ఎక్కడ కనిపిస్తుంది ఇది? ఫస్ట్ యూజువలీ అరౌండ్ ద హార్ట్. సో హార్ట్ లో బ్లడ్ వెజల్స్, థిన్ వెజల్స్ ఉంటాయి. హార్ట్ ఇస్ వన్ ఆఫ్ ద ఆర్గన్స్ విచ్ మీరు పుట్టినప్పటి నుంచి టిల్ యూ డై ఒక క్షణం, ఒక సెకండ్ కూడా దానికి రెస్ట్ లేదు. అది ఆగిపోతే ఇంకా అంతా ఆగిపోయినట్టే. సో దానికి ఎంత ఎనర్జీ కావాలి? చాలా ఎనర్జీ. వితౌట్ రెస్ట్ పని చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి. సో దానికి ఎనర్జీ కోసం బాగా బ్లడ్ వెజల్స్ ఉంటాయి దాని చుట్టూ. ఆ వెజల్స్ నుంచి శక్తి తీసుకుంటూ ఉంటుంది, గ్లూకోజ్ తీసుకుని శక్తిగా మార్చుకుంటుంది. ఆ వెజల్స్ లోనే ఎప్పుడు ఈ ప్రాసెస్ జరుగుతుందో దాన్ని ఏమంటాము? హార్ట్ బ్లాక్. నో ప్రాబ్లం, మన దగ్గర టెక్నాలజీ ఉంది. పైప్, చిన్న పైప్ వేస్తాము, లోపల వెళ్ళి దాన్ని బలూన్ గా ఇన్ఫ్లేట్ చేస్తాము, అది ఇవన్నీ కొట్టేస్తాము. అది కాదా వేరే బైపాస్ చేస్తాం, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకో పైప్ వేస్తామని. వీఆర్ అడ్వాన్స్ సో మచ్ దట్ వీ హ్యావ్ ఆల్ దిస్ టెక్నాలజీ. కానీ వాళ్ళకి మళ్ళా అవ్వకుండా గ్యారంటీ ఇవ్వగలుగుతారా? లేదు, ఎందుకంటే ఈ ప్రాసెస్ ఇక్కడ లోపల జరుగుతూనే ఉంది. సో వి సా హౌ ఎక్సెస్ గ్లూకోజ్ ఉన్నింది ఫస్ట్ లెడ్ టు బ్లడ్ బికమింగ్ థిక్, నెక్స్ట్ లెడ్ టు ఒబేసిటీ, నెక్స్ట్ లెడ్ టు కొలెస్ట్రాల్, నెక్స్ట్ ఏమైంది? హార్ట్ బ్లాక్ వచ్చి. ఈ హార్ట్ బ్లాక్ 100% అయిపోతే ఈ సెల్, హార్ట్ సెల్ ఏది ఉండిందో దానికి శక్తి లేదు,
ఆక్సిజన్ లేదు, గ్లూకోజ్ లేదు, శక్తి లేదు. సో వాట్ హ్యాపెన్స్, ఇట్ డైస్. ఈ హార్ట్ సెల్ చనిపోతే ఒక పెద్ద ఏరియాలో అయితే దాన్ని ఏమంటాము, హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ ఇస్ నథింగ్ బట్ వన్ రీజన్ ఆఫ్ ద హార్ట్ సెల్స్ చనిపోతే దాన్ని హార్ట్ అటాక్ అని పిలుస్తారు. అది మీకు అది తెలిసే ముందే అయిపోతే దిస్ పార్ట్ ఇస్ డైయింగ్. సో దాన్ని హార్ట్ అటాక్ అని పిలుస్తాం. ఒకేసారి పెద్ద వెజల్లో అయ్యి పెద్ద ఏరియాకి అయితే ఒకేసారి చనిపోతారు. మ్యాసివ్ కార్డియాక్ ప్రాబ్లం వస్తే ఒకేసారి చనిపోతారు. చిన్న చిన్న ఏరియాల్లో అయితే మనకు తెలుస్తుంది, అండ్ దెన్ వి కాల్ ఇట్ అస్ హార్ట్ అటాక్. సేమ్ ప్రాసెస్ బ్రెయిన్ లో జరుగుతాయి, ఏమంటాం దాన్ని stroke. So suppose this was a cell of the brain. బ్రెయిన్ లో ఒక భాగం చనిపోతుంది. సో ఆ భాగం దేనికి రెస్పాన్సిబుల్ ఉండిందో అది పనిచేసేది ఆప్ చేస్తుంది. సో యూజువలీ రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ లో స్ట్రోక్ జరిగితే మీ లెఫ్ట్ సైడ్ బాడీ పనిచేయదు, లెఫ్ట్ సైడ్ అయితే రైట్ సైడ్ పనిచేయదు. సో డిపెండ్స్ ఏ భాగంలో మీకు ఈ ప్రాసెస్ జరుగుతుందో ఆ భాగం పైన ఎఫెక్ట్ ఉంటుంది. కొన్ని వైటల్ సెంటర్స్ ఉంటాయి బ్రెయిన్ లో. ఇప్పుడు మీ బ్రీదింగ్ కంట్రోల్ చేసే సెంటర్ ఉంటుంది, దాని దగ్గర జరిగితే ఇంకా ఒకేసారి చనిపోతారు. బట్ డిపెండింగ్ ఆన్ వేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ యూ హ్యావ్ ఎఫెక్ట్స్. ఇంకా సరిపోవట్లేదు అన్నప్పుడు ఏమవుతుంది, ఈ గ్లూకోజ్ ఏది వెనక్కి వచ్చిందో బ్లడ్ లో ఉండే, ఇప్పుడు మనం ఇక్కడ వరకు కనుక చూసుకుంటే మనం తీసుకున్న ఫుడ్ లోంచి గ్లూకోజ్ అనేది లివర్ గ్లైకోజన్ గా కన్వర్ట్ చేస్తుంది. ఆ గ్లైకోజన్ స్థాయిని కూడా ఎక్సెసివ్ గ్లూకోజ్ అని పెరిగితే అది ఫ్యాట్ కింద మారి నెక్స్ట్ కొలెస్ట్రాల్ కింద మారుతుంది. ఈ కొలెస్ట్రాల్ అనేది బాడీలో డిఫరెంట్ ఏరియాస్ లో అనేది స్టోర్ అవుతుంది. ఇట్లా స్టోర్ అవడం వల్ల బ్లడ్ అనేది థిక్నెస్ అనేది పెరుగుతుంది, కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ అనేది ఒబేసిటీ అంటాం, అంటే ఉన్నదానికన్నా ఎక్కువ వెయిట్ అనేది పెరగడం. ఆ ఒబేసిటీ తర్వాత నుంచి కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఇది మన హార్ట్ లో గనక ఏదన్నా చాలా పల్చటి నరాలు నాళాలు ఉంటాయి. సో అట్లాంటి నాళాలలో ఇది బ్లాకేజ్ అనేది క్రియేట్ చేయడం వల్ల హార్ట్ బ్లాక్స్ అనేవి వస్తాయి. అదే గనక ఎక్కువ మేజర్ రీజియన్ లో గనక మేజర్ రీజన్ అనేది ఈ బ్రెయిన్ అనేది స్ట్రోక్ కి గురవ్వడం. సో ఒక్క గ్లూకోజ్ అనేది ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది మేజర్ ఆర్గాన్స్ లో ఇన్ని రకాల కాంప్లికేషన్స్ ని తీసుకొస్తుంది అని మేడం చెప్పడం జరిగింది. పైన వచ్చి కూర్చునేసి గెట్ స్టక్ టు ద ఆర్బిసి. బ్లడ్ లో రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్ ఉంటాయి. సో ఆర్బిసి పని ఆక్సిజన్ ని పట్టుకొని తీసుకెళ్లే కార్బన్ డైఆక్సైడ్ ని పట్టుకొచ్చి వదిలిపెట్టేది. ఆ ఆర్బిసి పైన గ్లూకోజ్ స్టిక్ అయిపోతుంది. దాన్ని ఏం పిలుస్తాము, గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్. షుగర్ ఉండే వాళ్ళు మేక్ నోట్ ఆఫ్ దిస్, గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ ఆర్ HbA1c. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మీకు షుగర్ ఉంటే దీన్ని మీరు గమనిస్తూ ఉండాలి. మామూలుగా చేసే టెస్ట్లు, ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండియల్, ఎంప్టీ స్టమక్, ఆఫ్టర్ ఫుడ్ చేసేవి అందరూ చెప్తుంటారు 200 ఉంది, 300 ఉంది, 150 ఉంది. అది ఏమి, ఈ రక్తంలో ఉండే నీళ్లు భాగంలో ఎంత చక్కెర కరిగింది, ఎంత గ్లూకోజ్ కరిగింది అని ఇండికేట్ చేస్తుంది. అది క్షణం క్షణం మారుతుంటుంది. మీరు తిన్న వెంటనే ఎక్కువ అవుతుంది, పడుకోలేస్తే ఎక్కువ ఉంటుంది, కొంచెం వర్క్ చేస్తే తగ్గుతుంది. ప్రతి క్షణం మారుతూ ఉంటుంది. కానీ ఈ HbA1c ఏంటి, ఒక్కసారి ఆ ఆర్బిసి పై అతుక్కొనేస్తే ఇంకా ఆ ఆర్బిసి చనిపోయేంత వరకు చేంజ్ కాదు. ఇట్ ఈస్ స్టక్ ఫర్ ద ఎంటైర్ లెంత్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద ఆర్బిసి. సో ఇది మీరు గమనిస్తుంటే ఆ వేరియేషన్, ఆ క్షణంగా అయ్యే తేడాలు లేకుండా మీకు కరెక్ట్ ఐడియా వస్తుంది. ఎన్ని రోజులు ఉంటుంది ఒక ఆర్బిసి? లైఫ్ స్పాన్ ఆఫ్ ఆర్బిసి ఇస్ 3 months. సో ఒక్కసారి జనరేట్ అయితే ఆర్బిసి అది 3 months మీ సర్క్యులేషన్ లో ఉంటుంది. సో మీరు HbA1c టెస్ట్ చేసుకుంటే మీకు యావరేజ్ 3 months లో ఎంత ఉందని సరిగ్గా తెలిసిపోతుంది. సో దట్స్ వై మన దగ్గర వచ్చే పేషెంట్స్ కి వి ఆల్వేస్ అడ్వైజ్ దెమ్ కీప్ అ ట్రాక్ ఆఫ్ యువర్ HbA1c. మీ
ఈ వేరియేషన్స్ ని అంత పట్టించుకోవద్దండి. అది ఒకసారి తగ్గుతుంది, ఒకసారి ఎక్కుతుంది. కానీ దీన్ని మీరు ఆల్వేస్ కీప్ ట్రాక్ ఆఫ్ దిస్. దట్ షుడ్ కీప్ రెడ్యూసింగ్ స్టెప్ బై స్టెప్ అని చెప్తాం. సో వాట్ డిడ్ వి సీ? ఆ గ్లూకోజ్ మనము మేనేజ్ చేసుకోకుంటే హార్ట్ బ్లాక్ కి కారణమైంది, స్ట్రోక్ కి కారణమైంది, ఒబిసిటీకి కారణమైంది, కొలెస్ట్రాల్ కి కారణమైంది, HbA1c ఎక్కువ అయిందంటే ఇంకా ఏమి, డయాబెటీస్, షుగర్. సో అన్ని రోగాలకి మూలం ఏంటి? ఆ గ్లూకోజ్ ని బ్యాలెన్స్డ్ గా కరెక్ట్ గా పెట్టుకునేదే అది ఆరోగ్యం. గ్లూకోజ్ తక్కువ ఉంటే ప్రజ్ఞ తప్పి పడిపోతారు, అది కూడా ప్రమాదమే, అది డేంజరే, మీరు బతకలేరు గ్లూకోజ్ తక్కువ ఉంటే. కానీ గ్లూకోజ్ ఎక్కువ ఉంటే ఇవన్నీ జరుగుతుంటాయి బాడీలో. ఇవన్నీ ఏమి, ద సో కాల్డ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అని ఇప్పుడు క్లాసిఫై చేసినటువన్నీ అన్ని దానికి మూలము ఒకటే. బాడీలో ఇది జరుగుతుంటే ఎప్పుడు ఈ ప్రాసెస్, బాడీ ఇస్ ఆల్వేస్ ట్రైయింగ్ ఇదేం, ఈ గ్లూకోజ్ ఎక్స్ట్రా ఉండేది తగ్గించాలి 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 అంటే మీ బాడీ మొత్తం దాంట్లోనే ఇన్వాల్వ్ అయితే వేరే ఆరోగ్యానికి అవసరం ఉండేది ఏమి చేయకుండా పోతుంది. అప్పుడు మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, అప్పుడు మీకు థైరాయిడ్ వస్తుంది, ఏంటో ఏమో జరుగుతుంటాయి బాడీలో. బాడీ హ్యాస్ ద కెపాసిటీ దాన్ని సర్దుకునేదానికి ట్రై చేయాలి, కానీ ఎప్పుడు దీంట్లోనే ఈ పనిలోనే ఉంటే ఇంకా అది చేసేదానికి టైం కాదు, వేరే రోగాలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు ఏదో బ్యాక్టీరియా వచ్చింది, వైరస్ వచ్చింది, బాడీ దాన్ని ఇట్ హ్యాస్ టు స్టాప్, దాన్ని ఫైట్ చేయాలి. కానీ ఈ ప్రాసెస్ జరుగుతుంటే మీ ఇమ్యూనిటీ కూడా తగ్గుతూ వస్తుంది. సో ఇది టెన్షన్ లేకుండా ఉంటే బాడీ వేరే దాన్ని మేనేజ్ చేసుకునే శక్తి ఉంటుంది. ఇదే చూడండి, ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడా ఒకటే. అది ఎక్సెస్ గ్లూకోజ్ అవుతా ఉంటే అది క్లీనింగ్ చేయడంలోనే, అది తగ్గించడంలోనే అన్ని వర్క్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే వేరే ఆర్గాన్స్ అనేవి సరిగా పనిచేయవు అనమాట. కాబట్టి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని వస్తుందని చెప్పడం జరిగింది కదా. ఒకసారి ఆ వీడియోకి ఒకసారి ఆటిద్దామండి. మేడం కొంచెం టెక్నికల్ ఇష్యూ అనుకుంటా. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉంటే ఒకసారి మనం కాల్ చేసి ఇన్వైట్ చేసుకుందాం. Hello friends, I want to introduce to you all a wonderful product from Indus Viva, the iCoffee. You know, coffee is the largest consumed brewed beverage around the world. How about having a coffee which supports your healthy blood sugar levels? Isn't it exciting? iCoffee is a revolutionary product from Indus Viva which contains a premium blend of coffee extracted from superior coffee beans sourced from Coorg region of Karnataka. iCoffee is presented to you in two variants, iCoffee Creamer and iCoffee Black. It contains the goodness of salsitol, which is a patented herbal extract from the roots of the plant Salacia reticulata, otherwise called as Ekanayakam or Saptaranga, dating back to 500 BC, which is used in Ayurvedic system of medicine for the management of diabetes. iCoffee is a holistic health supplement which supports your healthy blood sugar levels and can be used in all types of diabetes. iCoffee can be safely used across all age groups without side effects. For effective results, consume iCoffee twice daily, half an hour before your food. Replace your regular coffee with iCoffee without compromising the authentic taste of coffee. ఒక్కసారి మేడం ఈ యొక్క వీడియోకి హార్ట్ ఇద్దామండి. ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో వాడే ద్రవ పదార్థం ఏదైనా ఉందా అంటే కాఫీ మాత్రమే. మన శరీరంలో ప్రతిరోజు ఎక్సెస్ గ్లూకోజ్ నిల్వలు పెరిగిపోతున్నాయి. దాన్ని బ్లాక్ చేయడం కోసం ఎప్పటికప్పుడు మేడం ఏం చెప్పారు, ఇవన్నిటి లైఫ్ స్టైల్ డిసీజెస్ ఒకటే ఒక కారణం ఏంటి అంటే గ్లూకోజ్ని కంట్రోల్ లేకపోవడం మాత్రమే. అంటే బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయడానికి కార్బోహైడ్రేట్ బ్లాకర్గా వర్క్ చేస్తుంది మన ఒక ఐ కాఫీ. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అండి, కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది మ్యామ్. సో ఇప్పుడు మనం వీడియోలో కనుక చూసుకుంటే మేడం ఏం చెప్పారు అంటే మనం రోజు తీసుకునే ఆహారంలో ఉండే గ్లూకోజ్ అనేది
ఎక్సెసివ్ అవ్వడం వల్ల మేజర్ గా హెల్త్ కాంప్లికేషన్స్ అన్ని స్టార్ట్ అవుతాయని చెప్పారు. ఈ గ్లూకోజ్ అనేది ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్ గా కన్వర్ట్ అయ్యి బాడీలో అనేక రకాల ప్లేస్ లో కనుక స్టోర్ అయితే దాన్ని ఒబేసిటీ అంటాము. ఆ ఒబేసిటీ తర్వాత నుంచి మనకి ఈ కొలెస్ట్రాల్ అనేది చిన్న చిన్న రక్త నాళాల్లో గనుక చేరుకుని అది ఏ ఆర్గాన్ లో గనుక చేరుకుంటే ఆ ఆర్గాన్ కి సంబంధించిన హార్ట్ కాంప్లికేషన్స్ అనేవి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు రెగ్యులర్ గా గనుక జనరల్ గా అందరి దగ్గర వినే పదం ఏంటి అంటే డయాబెటిక్. అసలు ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఈ డయాబెటిక్ అనేది ఎక్కువగా వింటున్నాం. ఫ్యామిలీలో ఖచ్చితంగా ఎవరో ఒక్కరికి ఉండటం అనేది జరుగుతుంది. సో ఈ డయాబెటీస్ అనేది మేజర్ గా రావడానికి కూడా ఈ గ్లూకోజ్ ఏదైతే ఉందో అది మన ఎర్ర రక్త కణాల మీద గనుక చేరిపోతే అది 3 మంత్స్ పాటు ఆ రెడ్ బ్లడ్ సెల్ మీదే ఉంటుంది కాబట్టి ఈ డయాబెటిక్ అనేది అటాక్ అవుతుంది అని మేడం చెప్పడం జరిగింది. సో అసలు మేజర్ గా అన్ని కాంప్లికేషన్స్ కి గల కారణం చూసుకోగలిగితే ఒక్క గ్లూకోజ్ మాత్రమే. ఈ గ్లూకోజ్ అనేది కనుక బ్యాలెన్స్ గనుక చేసుకోగలిగితే, ఈ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోగలిగితే మనం కాంప్లికేషన్స్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు డయాబెటిక్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. సో డయాబెటిక్స్ కి అసలు వచ్చే సిమ్టమ్స్ కొన్ని బాడీ ఏమన్నా చూపిస్తుందా అంటే కొన్ని రకాల సిమ్టమ్స్ మన బాడీ మనకి చెప్తూ ఉంటుంది. ఆ సిమ్టమ్స్ ఏంటి అంటే ఎక్కువగా అలసిపోవడం కానీ, లేకపోతే ఫ్రీక్వెంట్ గా యూరినేషన్ కి వెళ్ళడము, సడన్ గా కొంతమంది వెయిట్ లాస్ అవుతారు, కొంతమంది వెయిట్ గెయిన్ అవుతారు. ఇవి అలానే ఏదన్నా చిన్న దెబ్బ తగిలితే త్వరగా తగ్గకపోవడము, కంటి చూపు అనేది మెల్లమెల్లగా మందగించడము, అలానే బ్లర్రీ విజన్స్ అనేవి రావడము, మనకి కొన్ని రకాల పర్సనల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా రావడము, ఎక్కువగా దాహం వేయడము, కాళ్ళు చేతులు అనేవి నంబైపోవడం అంటే పంచైనట్టు, లేకపోతే వంకర్లు తిరిగిపోవడం. ఈ కాంప్లికేషన్స్ అన్ని కూడా మన బాడీలో ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది పెరిగిపోతుంది అన్నప్పుడు మన శరీరం మనకి ఇచ్చే సిమ్టమ్స్. ఈ కాంప్లికేషన్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ డయాబెటిక్ అనేది నిన్న స్వీట్స్ తిన్నంత మాత్రాన, అంటే ఒక రోజు ఎక్కువ స్వీట్స్ తిన్నంత మాత్రాన డయాబెటీస్ రాదు. మన బాడీలో ఒక 7 to 10 years బాడీలో ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది పెరిగిపోతే ఇంకా అది స్టోర్ చేసుకోవడానికి మన బాడీ మెటబాలిజం అనేది పనిచేయనప్పుడు అది డయాబెటిక్ రూపంలో బయటపడుతుంది. సో డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి మేజర్ గా వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అంటే ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది బాడీలో ఏ పార్ట్ లో గనుక స్టోర్ అయిపోతే ఆ పార్ట్ కి సంబంధించిన అనారోగ్యాలు అనేవి ఎక్కువగా తీసుకొస్తుంది. మరి ఇప్పుడు ఈ కాంప్లికేషన్స్ నుంచి బయటపడడం ఎలా అంటే రెగ్యులర్ గా ఏం చేస్తే మనం వీటి నుంచి బయటపడొచ్చు అంటే నివారణ ఒక్కటే నిజమైన పరిష్కారం. మరి ఆ నివారణ ఎక్కడుంది అంటే ఏదైతే ఆయుర్వేదం ఉందో ఆయుర్వేదిక్ లో ఈ కార్బోహైడ్రేట్ ని జనరల్ గా బ్లాక్ చేయడానికి ఒక ఇంగ్రీడియంట్ ఉంది. 5000 years బ్యాక్ ఈ ఇంగ్రీడియంట్ కోసం మన ఆయుర్వేదిక్ బుక్స్ లో ఉండటం అనేది జరిగింది. ఆ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే సెలేషియా రెటిక్యులేటా అంటాం. ఇందులో సాల్సిటాల్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఈ కార్బోహైడ్రేట్ బ్లాకర్ గా పనిచేస్తుంది. అంటే బాడీలో ఏదైతే ఎక్సెసివ్ గ్లూకోజ్ పెరిగిపోతుందో ఆ ఎక్సెసివ్ గ్లూకోజ్ ని మేనేజ్ చేసి దాన్ని బయటికి పంపించడానికి ఈ సెలేషియా రెటిక్యులేటా అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. అట్లాంటి ఆయుర్వేదాలో ఈ సాల్సిటాల్ ని తీసుకుని మన ఐ కాఫీలో అనేది మిక్స్ చేయడం జరిగింది. ఈ ఐ కాఫీలో ఈ సాల్సిటాల్ తో పాటు మరో 2 రకాల ఇంగ్రీడియంట్స్ అనేది మేజర్ గా మిక్స్ చేయడం జరిగింది. అవేంటి అంటే ఒకటి కాఫీ బీన్స్, 2 మ్యూకోనా ప్యూరెన్స్ అంటాం, అంటే దోలగొండి గింజల పొడి. ఈ కాఫీ బీన్స్ అనేది కూర్గ్ ఏరియాలో నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది. జనరల్ గా అందరికీ ఒక డౌట్ ఉంటుంది, మరి డయాబెటిక్ ఉన్న వాళ్ళు లేదా హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కాఫీ తాగడం వల్ల అందులో కెఫెన్ ఉంటుంది కదండి, అది హెల్త్ కి మంచిది కాదు కదా, మరి మన కాఫీ ఎలా సజెస్ట్ చేస్తాము అని అంటే ఈ కాఫీ బీన్స్ ని 40 degrees లో ప్రీహీట్ చేసి రోస్ట్ చేసి అందులో ఉన్న కెఫెన్ అనేది వేపర్ రూపంలో బయటికి పంపించడం జరుగుతుంది. దానివల్ల ఈ కాఫీ బీన్స్ లో పాలిఫినాల్స్ అనేవి జనరేట్ అవుతాయి. పాలిఫినాల్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్. ఈ కాఫీ బీన్స్ లో కెఫెన్ లేకపోవడము, పాలిఫినాల్స్ అనేది జనరేట్ అవ్వడం వల్ల మన బ్రెయిన్ లో క్లాట్స్ ఏమన్నా ఉంటే వాటిని తగ్గించడానికి, బ్రెయిన్ యాక్టివిటీని పెంచడానికి, అలానే బ్రెయిన్ ఇప్పుడు ఏదైతే అల్జీమర్స్ అనేవి చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళ వరకు చాలా ఎక్కువగా చూస్తున్నామో ఆ అల్జీమర్స్ ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ పాలిఫినాల్స్ అనేవి ఎంతో చక్కగా ఉపయోగపడతాయి. ఇంకా దోలగొండి గింజల కోసం కనుక చెప్పుకుంటే ఆయుర్వేదిక్ లో నరాలకి సంబంధించి ఎటువంటి బలహీనత ఉన్నా ఇచ్చే మేజర్ గా ఒకటే ఒక మందు ఏంటి అంటే మ్యూకోనాప్యూరెన్స్, అంటే దూలగొండి గింజల
చూర్ణం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఎక్సెసివ్ గ్లూకోజ్ అనేది బాడీలో పెరిగిపోవడం వల్ల నరాలకు సంబంధించి ఏమన్నా బలహీనతలు వచ్చినా, ఎక్కడైనా బ్లాకేజెస్ ఉన్నా అవి మన బాడీ మనకి సిగ్నల్ ఇవ్వడానికి టైం పడుతుంది. సో ఈ మ్యూకోనాప్యూరెన్స్ ఏం చేస్తుంది అంటే ఇందులో ఎల్డోపా అనే ఎంజైమ్ ఉంటుంది. అది బ్రెయిన్ యాక్టివిటీని పెంచి మన బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ని కంట్రోల్ చేయడంతో పాటుగా ఈ నరాలకి సంబంధించి ఎటువంటి బలహీనత ఉన్నా లేదా ఏమైనా డ్యామేజ్ అయినా వాటిని రికవరీ చేయడానికి, రిపేర్ చేయడానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. సో మేజర్గా ఈ 3 రకాల ఇంగ్రీడియంట్స్ నుంచి మన ఐ కాఫీ అనేది తయారవడం అనేది జరుగుతుంది. ఎందుకు ఐ కాఫీ రూపంలోనే ఒకటి కార్బోహైడ్రేట్స్ ని, గ్లూకోజ్ ని కంట్రోల్ చేయడానికి, మేనేజ్ చేయడానికి ఒక ప్రొడక్ట్ అనేది తీసుకురావడం జరిగింది అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి న్యాచురల్ గా ఇంట్లో తాగే బ్రివరేజెస్ ఏమన్నా ఉన్నాయంటే టీ ఆర్ కాఫీ. బట్ మనం తాగే టీ అండ్ కాఫీ వల్ల మనకు ఆరోగ్యం రాదు. బట్ మనం రెగ్యులర్ గా తాగే కాఫీని కనుక రీప్లేస్మెంట్ చేసి ఐ కాఫీని కనుక ఎంచుకోగలిగితే మన బాడీలో వచ్చే ఎన్నో రకాల కాంప్లికేషన్ నుంచి కాపాడుకోవడంతో పాటు మన బాడీ రిపేర్ అండ్ రికవరీ మెకానిజాన్ని కూడా పెంచుకోవచ్చు. ఈ కాఫీ యూస్ చేయడం వల్ల మేజర్ గా మనకి జరిగే బెనిఫిట్స్ ఏంటి అని కనుక చూసుకుంటే, ఏదైతే ఇప్పుడు గ్లూకోజ్ పెరిగి బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుందో వాటిని మేనేజ్ చేయడానికి హోలిస్టిక్ మేనేజ్మెంట్ ఆఫ్ బ్లడ్ షుగర్ ని ఇవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది. అలానే ఏదైతే కొలెస్ట్రాల్ ఉందో అందులో బ్యాడ్ కొలెస్ట్రాల్ ని బయటికి పంపించి గుడ్ కొలెస్ట్రాల్ ని మెయింటైన్ చేయడానికి సాల్సిటాల్ అనేది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. సో ఓవర్ వెయిట్ మేనేజ్మెంట్ అనేది న్యాచురల్ గా చేయడానికి మన కాఫీ అనేది మన బాడీకి సపోర్ట్ ఇస్తుంది. అలానే హార్ట్ కి హెల్త్ ని ఇస్తుంది. ఎప్పుడైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది వాష్ అవుట్ అయిపోవడం అనేది స్టార్ట్ అయిందో ఆటోమేటిక్ గా పల్చగా ఉన్న నరాలన్నీ కూడా యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల మన హార్ట్ కే కాకుండా పల్చటి నరాలు ఉన్న ప్రతి ఆర్గాన్ దగ్గర కూడా ఎనర్జీ అనేది రీఫార్మ్ అవుతుంది. అలానే కొలెస్ట్రాల్ అనేది మెయింటైన్ చేస్తుంది. మేజర్ గా వీటన్నిటిని కంట్రోల్ చేయడంతో పాటు డైజెస్ట్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది, నరాలని యాక్టివేట్ చేస్తుంది, బ్రెయిన్ ని యాక్టివేట్ చేస్తుంది, మనకి మేనేజ్మెంట్ ఆఫ్ ఇమ్యూనిటీ అనేది కూడా పెంచుతుంది. మన ఐ కాఫీ ఒక్కటి యూస్ చేయడం వల్ల మన బాడీలో ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేవి ఉంటుంది. సో మరి ఇది ఏ టైప్ ఆఫ్ ఎవరు తీసుకోవాలి అని కనుక అనుకుంటే డయాబెటీస్ అంటే టైప్ 1, టైప్ 2, జెస్టేషనల్ ఏ డయాబెటిక్ ఉన్న వాళ్ళన్నా మన కాఫీ అనేది తీసుకోవచ్చు. ఇది ఎంతకాలం తీసుకోవాలి అంటే మన బాడీలో ఎక్సెసివ్ గ్లూకోజ్ ఉండకూడదని మనం ఎంతకాలం అనుకుంటామో అంతకాలము దీన్ని తీసుకోవచ్చు. ఇది ఏ మెడికేషన్ తో అయినా వాడొచ్చు, ఎందుకంటే ఇవన్నీ న్యూట్రాసూటికల్ రేంజ్ లో వచ్చినాయి. అంటే ఇవేమి మెడిసిన్స్ కాదు. మనం ఫుడ్ లో ఏవైతే పోషకాలు కోల్పోతున్నామో ఆ పోషకాలు మన శరీరానికి అవసరమైనవి ఈ ప్రొడక్ట్ రూపంలో మనకి రావడం జరిగింది. సో మీరు ఎటువంటి మెడికేషన్ వాడుతున్నా సరే మన ఐ కాఫీ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇది ఇన్సులిన్ యూస్ చేస్తూ అంటే చాలా మంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇన్సులిన్ తీసుకుంటారు. మన వాళ్ళు తీసుకోవచ్చా అంటే 100% తీసుకోవచ్చండి. ఇది ఏజ్ తో సంబంధం లేకుండా ఎవరైనా తీసుకోవచ్చు. మరి ఇది ఎట్లా తీసుకోవాలి అంటే ఇందులో మేజర్ గా 2 రేంజెస్ ఉంటాయి. ఒకటి క్రీమర్ కాఫీ అంటాం, 2 బ్లాక్ కాఫీ అంటాం. నార్మల్ గా కాంప్లికేషన్స్ మాకేమీ లేవు అనుకునే వాళ్ళు, హెల్దీగా ఉండాలి అనుకునే వాళ్ళు, లేదా టైప్ 2 డయాబెటీస్ అంటే టాబ్లెట్ తీసుకుంటున్న వాళ్ళు, ప్రీ డయాబెటిక్ లో ఉన్న వాళ్ళు ఈ కాఫీన్ అనేది క్రీమర్ కాఫీన్ అనేది మార్నింగ్ ఈవినింగ్ లేదా 2 days కి వన్స్ అన్నా తీసుకోవడం వల్ల వాళ్ళు గ్లూకోజ్ మేనేజ్మెంట్ అనేది ఎంతో చక్కగా చేసుకోవచ్చు. ఇంకా బ్లాక్ కాఫీ అనేది వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఫ్యాట్ లాస్ అవ్వాలి, లేదా ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటున్న వాళ్ళు, కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అన్న వాళ్ళు ఈ బ్లాక్ కాఫీని తీసుకోవడం వల్ల గ్లూకోజ్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ కాఫీ అనేది 100 ml ఆఫ్ హాట్ వాటర్ లో హాఫ్ ప్యాకెట్ ఆఫ్ కాఫీ పౌడర్ ని మిక్స్ చేసుకుని హ్యాపీగా తీసుకుంటే సరిపోతుంది. దీనికి పాలు పంచదార అవసరం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఈ రోజు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు. కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల అప్ అండ్ డౌన్ అయిందండి, సారీ ఫర్ దట్. ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ కదండి. ఒక్కసారి మేడంకి హార్ట్ ఇద్దామా? గ్లూకోజ్ మేనేజ్మెంట్ కోసం చక్కని ప్రోడక్ట్ అండి, న్యూట్రాసిటికల్ రూపంలో వచ్చింది, ఫుడ్ రూపంలో వచ్చింది మన యొక్క ఐ కాఫీ. మన ముందు మై మెంటర్ మన్యం హరి సార్ ఉన్నారు. ఒక్కసారి మనం అందరం కూడా హార్టీస్ సార్ని వెల్కమ్ చెప్దామా? మరి ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. డియర్ రిలేటివ్స్, ఒకసారి మౌనిక గారికి మన టీంకి మనకి ఒక క్లారిటీ మళ్ళీ ఒకసారి, అందరు ఇక్కడ తెలిసిన వాళ్ళే అందరూ ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా వింటూ ఉండాలి.
మరి ఎవ్రీ వీక్ ఇన్కమ్ రావాలంటే ఎవ్రీ వీక్ వినాలి కదా, అంతేనా? ఉమ్. మరి ఎవ్రీడే టీచర్ వెళ్ళి పాఠాలు చెప్పట్లేదా? చెప్తున్నాడు, చెప్తుంటేనే జీతం వస్తుంది. అట్లాగే ఇక్కడ మనం కూడా ప్రతిరోజు వింటూ ఉంటే ఇంకా ఇంకా బాగా చెప్పడం అనేది వస్తూ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ. ఇక మనకి అన్నిటికీ రూట్ కాజ్, సమస్యలన్నిటికీ అందరూ ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క డాక్టర్, ఒక్కొక్క ఆర్గాన్కి ఇద్దరు ముగ్గురు డాక్టర్లు, అన్ని ఎలా అయిపోయిందంటే మందులతోటి ఉపశమనం వస్తుంది, కానీ మందులతోటి మొత్తానికి క్యూర్ అయిపోతుందేమోనని. కానీ లాస్ట్కి ఏం చెప్తున్నారు, ఇక మందుల వల్ల తగ్గట్లేదు, మీరు ఫిజియోథెరపీ చేసుకోండి, ఉమ్, లేకపోతే ఇక ఆర్గాన్ పూర్తిగా చెడిపోయింది, ఇక ఆర్గాన్ తీసేయండి, అంతేనా? ఏంటి షుగర్ ఎక్కువ అవడం వల్ల ఆర్గాన్స్ తీసే తీసేయట్లేదా? అంత ప్రాబ్లం వస్తుందా లావణ్య మేడం? వస్తుంది సార్. అన్ని ఆర్గాన్ కోల్పోతున్నాం అంటే ఎక్సెస్ గ్లూకోజ్ వల్లనే ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది సార్. ఫస్ట్ చూడండి మన కంపెనీ, మేబీ ఈ ప్రపంచాన్ని మీరు ఇంకా చూడకపోవచ్చు, అంత ఎఫెక్ట్ కళ్ళ మీద పడుతుంది అంట. ఫస్ట్ బాడీలో షుగర్, రక్తంలో, బాడీలో అంటే షుగర్ ఎక్కువ అవుతుంది అని అంటే ఈ మధ్య కళ్ళు కూడా ఎక్కువగా బ్లర్ అయిపోతున్నాయి, సరిగా కనిపించట్లేదు. కారణం ఏంటంటే బ్లడ్ లో ఉన్న షుగరే అని చాలా మందికి తెలియదు. మనం అంతా ఎక్కువ ఏం తింటున్నాము, గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నటువంటిది, ఆ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నదే తింటున్నాం. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి? షుగర్ శాతం ఎక్కువ ఉన్నవి అన్ని, అన్నీ కూడా నూడిల్స్ కావచ్చు, టిఫిన్లు కావచ్చు, భోజనాలు కావచ్చు, బియ్యము గోధుమలకి సంబంధించినవి అన్నీ కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నాయి తింటున్నాం. ఏమవుతుంది, బ్లడ్ లోకి వెంటనే షుగర్ డంప్ అయిపోతుంది, వెంటనే ఇంత షుగర్ బ్లడ్ లోకి వచ్చేస్తుంది. దాన్ని మేనేజ్ చేసే ఇన్సులిన్ అంత రావట్లేదు, దాంతో ప్రతి ఆర్గాన్కి ఈ యొక్క షుగర్ అనేది చేరుకుంటుంది. కాబట్టి దేర్ఫోర్ మనకు తెలిసింది ఏంటి, అన్ని సమస్యలకి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి, వాటి పని పట్టడమే, వాటిని క్లియర్ చేయడమే ఇండస్వియర్ న్యూట్రాస్యూటికల్స్ పని. ఓకే, ఈ మూలం మీద పనిచేస్తుంది అని తెలియజేయాలి. అది కూడా మనకి ఏదో టాబ్లెట్ల రూపంలో కాకుండా హాయిగా నేను ఒక పేషెంట్ని అనేటువంటి భావన లేకుండా, ఇప్పుడు ప్రస్తుతం సమస్య ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, రాకుండా కూడా తీసుకోవచ్చు. అట్లాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ని తయారు చేసినటువంటి వివాకి మనం ఒకసారి థ్యాంక్స్ చెప్దాం. ఓకే, మనం కొన్ని విషయాలు నెమరేసుకున్నాం ఈరోజు ఎడ్యుకేషన్, వెల్నెస్ ఎడ్యుకేషన్ సెషన్లో కొన్ని విషయాలని. అసలు కంపెనీ మన ప్రొడక్ట్స్ని మనం ఏ ప్రొడక్ట్స్ అంటాం? ప్రొడక్ట్స్ని ఏం ప్రొడక్ట్స్ అంటాం రంగా సార్? వెల్నెస్ సప్లిమెంట్స్ సార్ మనవి. వెల్నెస్ సప్లిమెంట్స్, ఎస్. ఇంకా న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్స్. న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్, వెల్నెస్ తో పాటు న్యూట్రాసిటికల్ ప్రొడక్ట్స్. తెలుగులో అందరికి అర్థం అవ్వాలంటే ఏం చెప్తారు న్యూట్రాసిటికల్ ని? న్యూట్రాసిటికల్ అంటే ఔషధ పోషకాలు, పోషక ఔషధాలు. పోషక ఔషధాలు, న్యూట్రిషన్స్ అంటే పోషకాలు, సూటికల్స్ అంటే ఔషధ గుణం ఉన్నది అనమాట, అంటే ట్రీట్మెంట్ కూడా చేస్తాయని అర్థం. ఇక మిగతా వాళ్ళకు కూడా ఇది కేవలం ప్రాబ్లం వచ్చిన వాళ్ళకైనా అని ఉంటుంది. అసలు చూడండి మన కాఫీ బాక్స్ మీద ప్రీ డయాబెటిక్ అని ఉంటుంది. అసలు దేనికోసం తయారు చేశారంటే అది ప్రీ డయాబెటిక్ వాళ్ళకి, అంటే ముందే ఈ ప్రపంచం అంతా డయాబెటిక్ లోకి వెళ్ళబోతుంది, ప్రతి ఒక్కరు కూడా డయాబెటిక్ పేషెంట్ అవ్వబోతున్నారు. కాబట్టి దీన్ని ముందే అరికట్టడం అనేది జరుగుతుంది, దాన్ని ప్రీ డయాబెటిక్ అంటారు. ఏమంటారు? ప్రీ డయాబెటిక్. సో మన ప్రొడక్ట్స్ ని జానేసారి 4 కాంప్లిమెంటరీ పనులు చేస్తాయి, అవేంటి ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రొడక్ట్స్ మెయిన్గా ప్రివెన్షన్ చేస్తాయి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో మొట్టమొదటిగా అంటే ముందస్తు జాగ్రత్తగా ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా కాపాడడానికి బాగా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ హోలిస్టిక్. సో అంటే నడినెత్తి నుంచి మొదలు ఆర్గాన్కు సపరేట్ కాకుండా మన బాడీ వ్యవస్థ మొత్తం కూడా ఇంటర్లింక్ కాబట్టి సో హోలిస్టిక్ గా పనిచేస్తాయి, నడినెత్తి నుంచి మొదలుకుంటే కాలి గోటు వరకు. అన్ని అంటే రక్తం కేవలం ఈ చేతుల దగ్గరనే తిరగడము, పొట్ట దగ్గరనే తిరగడం కాదు కదా, బాడీ మొత్తం తిరుగుతూనే ఉంటది కదా. అవునా? బ్లడ్ లో షుగర్ ఉందంటే బాడీ మొత్తం తిరుగుతున్నట్టేగా. కాబట్టి బాడీ మొత్తం హోలిస్టిక్ గా ఏదైతే డ్యామేజ్ చేసుకుంటూ వస్తుందో, ఇప్పుడు అదే కదా సరళ మేడం చెప్పింది, అందరూ విన్నారా, చూసారు కదా.
సరళ మేడం చెప్పింది అదే. ఇది గనక మొత్తం తిరిగిందంటే ఫస్ట్ హార్ట్ అటాక్ దగ్గర నుంచి, బీపీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి తీసుకొస్తుంది. రూట్ కాస్ ఒకటే ఒకటి. ఏంటి అని అంటే ఇది. మౌనిక, ఇందులో ఫస్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏమని ఉంది? లాస్ట్ క్వశ్చన్ కంపెనీ ఇచ్చిన స్లైడ్స్ లో లాస్ట్ క్వశ్చన్ ఏముంది? నార్మల్ పర్సన్ టేక్ ఐ కాఫీ. అందరూ కూడా ఎక్కువ అంటే ఇది వాడితే తగ్గిపోతుందా, లో అవుతుందా షుగర్ అనేది ఉంటుంది సార్. ఉంటుంది. అవుతుందా? అందన ఏం అవసరం ఏం ఫ్లక్చువేషన్ చేస్తుంది అనమాట. ఎంతవరకు ఉండాలో అంతే అంతవరకే ఉంచుతుంది. బ్లడ్కి ఎంత అవసరమో అంత. అది అన్నమాట ఏకనాయకం యొక్క లక్షణము. బ్లడ్ లో ఎంత గ్లూకోజ్ ఉండాలో అంత గ్లూకోజ్ ఉంచుకొని మిగతా వాటిని క్లీన్ చేయడం మన యొక్క ఏకనాయకం. అసలు ఏకనాయకం అంటే ఏంటి? ఏకనాయకం అంటే ఏంటి చెప్పండి సార్. జానయ్య గారు. ఎస్ సార్, ఒక మెడిసినల్ హెర్బ్, ఆయుర్వేదిక మెడిసినల్ హెర్బ్. మన కాఫీలో ఉన్నటువంటిది సాలిసిటాల్ ని మనం ఏకనాయకం అంటాం. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తున్నారు. ఏకనాయకం అని అంటాం. ఓకే, దానికి ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే బ్లడ్ లో ఒకటేసారి మనం తిన్న ఫుడ్ ని షుగర్ గా డంప్ చేయకుండా, బ్లడ్ లో డంప్ చేయకుండా దాన్ని ఎంత కావాలో అంత పంపిస్తుంది అనమాట. అందరు నాతోటే ఉన్నారా? వింటున్నారా? శైలజ గారు, అందరు, శ్యామల గారు, సాంబశివుడు, ప్రసన్న. ఓకే రైట్, అందరు వింటున్నారు కదా? మళ్ళొకసారి జాగ్రత్తగా వినండి. మీ కాఫీ ఎందుకు అని అడిగితే, మా కాఫీ ఎందుకనంటే మనం అన్నీ కూడా ఫైబర్ లేని వెంటనే షుగర్ గా మారేవి మనం తింటున్నాము. వెంటనే ఏం తింటున్నాము? షుగర్ గా మారేవి తింటున్నాము. అది వెంటనే చాలా వేగంగా వచ్చి షుగర్ గా మారిపోతున్నాయి. అన్ని పిండి పదార్థాలే తింటున్నాం, అన్ని షుగర్ ఉన్నాయి ఎక్కువగా తింటున్నాం. అయితే మా ఐ కాఫీలో ఉన్నటువంటి ఏకనాయకం ఏం చేస్తుందంటే అక్కడికి బ్లాక్ చేసి ఎంత కావాలో అంత తీసుకొస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఎగ్జాంపుల్, ఒకటేసారి భోజనాలకు వదిలేశారు నాగేశ్వర గారు ఫంక్షన్లో. అక్కడ ఒక నలుగురు ఉంటారనమాట. ఏం చేస్తారు వాళ్ళు? మొదటి బంత్ అయిపోయేదాకా ఆగి అప్పుడు రెండో బంతుని వదులుతారు. అంతేనా? వాళ్ళందరికీ థ్యాంక్స్ అనమాట. ఏం చేస్తారు వాళ్ళు? మొదటి బంతిని ఆపి నాయన వాళ్ళ అవ్వని రెండో వాళ్ళని పంపిస్తారు అని అంటారు. అట్లా ఒక బంతి అయిపోయిన తర్వాత ఇంకో బంతిని భోజనాల బంతి అని అంటారు కదా. అట్లా మన బాడీలో కూడా ఏకనాయకం ఏం చేస్తుంది అంటే బ్లడ్ లో ఎంత షుగర్ కావాలో అంత షుగర్ ని లోపలికి ఎలో చేసి మిగతా వాటిని బ్లాక్ చేస్తుంది. అందుకనే దీన్ని కార్బోహైడ్రేట్ బ్లాకర్ అని అంటారు. ఏమంటారు? కార్బోహైడ్రేట్ బ్లాకర్ అంటారు. ఈ విషయాన్ని చెప్పాలి. ఇది ముఖ్యంగా మనం తీసుకునేటువంటి వాటిలో ఫైబర్ తక్కువ ఉంటుంది. తొందరగా అది షుగర్ గా మారిపోయి రేపొద్దున చాలా సమస్యలు వస్తున్నాయి. సార్ ఒకటేంటి, అందరూ వాడుకోవచ్చు. ప్లస్ ఇన్సులిన్ కానీ ఎంతో పెద్ద సమస్యలు ఉన్న వాళ్ళు కూడా వేరే వేరే మెడిసిన్ వాడుతున్నా కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ సార్. ఎస్ సార్, ఆల్టర్నేట్ మెడిసిన్స్ ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు. కాంప్లిమెంటరీ, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి కాంప్లిమెంటరీ. అంటే మనం ఏదైనా ఒక పర్టికులర్ దీనికోసం వాడినా కానీ అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకు కలుగుతాయి. చాలా బెనిఫిట్స్ అనేవి మనకు ఉంటాయి ఈ యొక్క ప్రోడక్ట్స్ ద్వారా. ఒకసారి వరుసగా ఆ 4 చెప్పండి సార్. సార్ తీసుకుంటున్నారు. మొట్టమొదటిది ప్రివెన్షన్ అండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెన్షన్ గా చేస్తుంది. ఉపయోగపడుతుంది. ఏమేమి ప్రివెన్షన్ చేస్తుందో ఇక్కడ నేను చెప్పారు. ఒకసారి వీరంజన్ రాసుకోండి. మిగతా అందరికి చెప్పినట్టే. నాకు సార్ చెప్పలేదని చేతిలో ఉన్న పెన్ను పక్కన పెట్టుకోండి, రాసుకోండి. ఒకరికి చెప్తే అందరికి చెప్పినట్టే. రైట్. ఫస్ట్ ఏంటంటే రెటినోపతి. మరి ఇది మనకి కంపెనీలో ఆర్డర్ పెట్టుకోవచ్చు. చక్కగా తెలుగులో రాసి ఉంటుంది. మీకు ఒక పీపీటీ ఉన్నట్టే మీ దగ్గర, మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. రెటినోపతి అంటే ఈ షుగరు, ఈ మహమ్మారి బ్లడ్లో ఎక్కువైపోయి చూపు మసకబారుతుంది, రంగులు గుర్తించలేకపోవడం, నెమ్మదిగా శాశ్వత అంధత్వం వైపుకి వెళ్తుంది. ఈ షుగర్ ఎక్కువ ఉంటే సర్జరీలు కూడా చేయరు, బ్లడ్లో ఎక్కువ ఉంటే. చాలామంది అట్లా చెయ్యమని చెబితే
మళ్ళీ వాడి తగ్గించుకొని మళ్ళీ సర్జరీ చేయించుకున్నారు. అది చూడండి, కాఫీ వాడొచ్చాము ఇంకా మీరు సర్జరీ చేయండి అని చేయించుకున్నారు. చూడండి ఎంత గొప్ప అది అన్నమాట. ఎంత నమ్మకం ఇది. సో అందుకని ఇక అంత ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అదంటే ఇక ముందుగానే వాడితే సార్ చెప్పింది అదే అనమాట. ముందుగా వాడితే అసలుకి సర్జరీల వైపుకి వెళ్ళాల్సిన అవసరం లేదు సార్ అని చెప్తున్నారు. ఆ, ఈ వీవా వెల్నెస్ కోచ్లు అందరికి కూడా మనం ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి. వీవా వెల్నెస్ కోచ్లు మన టీంకి అవగాహన కల్పిస్తున్నారు మంచిగా. ఫస్ట్ అది రెటినోపతి అండి. రెటినా దెబ్బతినకుండా ఉంటుంది. షుగర్ ఎక్కువ అవ్వకూడదు అని అంటే కొంచెం ఒకటే ఫుడ్ ఎప్పుడు బియ్యం మీద గోధుమల మీద ఉన్న బేస్ అయినటువంటి టిఫిన్లు భోజనాలు కాకుండా మీరు ఒకసారి మార్చుకోండి. మిల్లెట్స్లోకి అది అట్లా వేరే కూడా ఉన్నాయి చాలా, ఆలోచించుకోండి. ప్రోటీన్ ఫుడ్కి వెళ్ళండి, ఫైబర్ ఫుడ్కి వెళ్ళండి. తిని పడుకోవద్దు. తిని పడుకోవద్దు. అది ఎమ్మటే చాలా గ్లూకోజ్ని చాలా స్పీడ్గా పెంచుతుంది. ఇంకా 40 ఎబో ఉన్న వాళ్ళు 45 ఎబో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. బరువు పెరుగుతున్నారేమో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఇక రెండవది న్యూరోపతి. ఫస్ట్ ఇది రెటినోపతి, ఇది న్యూరోపతి. నర్వ్ సిస్టమ్ మీద చూపిస్తుంటుంది. ఏంటంట ఎట్లుంటుందంట, నొప్పి, తిమ్మిరి, జలదరింపు, మంట, స్పర్శ కోల్పోవడం ఇలా జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే బ్లాక్ కాఫీకి వెళ్ళిపోండి. బ్లాక్ కాఫీ ప్రివెన్షన్గా ఏం లేదు, ముందే రాకుండా ఉండడానికంటే ఎప్పుడు తాగినా ఏం కాదు. లేదు నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది అని అనుకుంటే మాత్రం కండరాల నొప్పులు ఏదైనా ఉంటే 3 బెనిఫిట్లు ఇంకా బాగా జరుగుతాయి. 3 బెనిఫిట్లు. అందులో D3 తెలుసా సార్? జానేసి D3 ఏంటిది? D3లో ఫస్ట్ ఏంటి? డైజెషన్. డైజెషన్ బాగా జరుగుతుంది. కడుపు కదలడం అంటాం కానీ ఎప్పుడు కదులుతుంది? గాలి ఉంటే లోపల గాలి ఎక్కువ ఉండాలి. నాగేశ్వరరావు గారు, గాలి అంటే వాతము అని అంటారు. వాతం అంటే గాలి. లోపల గాలి సరిగ్గా లేదనుకోండి, దాన్ని వాత దోషం అని అంటాం. గాలి ఎక్కువ ఉండాలి, తర్వాత నీళ్ళు ఎక్కువ ఉండాలి, తర్వాత ఘన పదార్థం ఎక్కువ ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ మొత్తం ఘనం నింపేసి కొద్దిగా నీళ్లు నింపి గాలి ఉంచుతున్నాం, లేకపోతే లేదు. అది కథ. రివర్స్ అవుతుంది. ఫస్ట్ ఎట్లా ఉండాలి, బాడీలో ఎక్కువ గాలి ఉంటే రక్తం అటు ఇటు కదులుతూ ఉంటుంటుంది, మంచిదన్నమాట. లేకపోతే పట్టేస్తుంటాయి, వాత దోషాలు అంటారు. గాలి ఉండాలి. ఫస్ట్ గాలి, తర్వాత నీటి ద్వారా వచ్చే ప్రాణశక్తి, ఫ్రూట్స్, అప్పుడు తర్వాత ఘన పదార్థం. మనం ఇటు వస్తున్నాం అనమాట. మరి గాలికి టేస్ట్ లేదా, నీళ్ళకి టేస్ట్ లేదు, అందుకే ఫుడ్కి టేస్ట్ ఉంది కాబట్టి దాన్ని నింపుతున్నాం. టేస్ట్ కాదు. ఇంకా నయం, కాఫీ, పల్సు, ఐకేరు, స్లిమ్ అన్నీ టేస్టీ వచ్చినాయి, బతికిచ్చినాం. టేస్ట్ లేకపోతే అవి కూడా పక్కన పెట్టేవాళ్ళు కదా. కాఫీ టేస్ట్ ఉందా షాహినా మేడం? పల్సు, కాఫీ టేస్ట్ ఉంటాయా? అది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది చూడండి, న్యూరోపతి ఇవి కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. తెలిసిపోతుంది అన్ని. రెటినోపతి, న్యూరోపతి, పాపం ఎవరికి కూడా ఈ మహమ్మారి షుగర్ వల్లనే ఇవి వస్తున్నాయని తెలియదు. మన కాఫీ ఫస్ట్ డైజెషన్ని బాగా చేస్తుంది. ఓకే, తర్వాత న్యూరోపతి అయిపోయింది. న్యూరోస్ అంటే తెలుసు కదా, నరాలు. నెఫ్రోపతి, కిడ్నీలు సంబంధించి. కాళ్ళు చేతులు వాపు, శ్వాస తీసుకోవడం ఆయాసం పెరుగుతుంది, కిడ్నీలు నెమ్మదిగా పనిచేయడం తగ్గించి క్రియాటిన్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? 3 పతులు చెప్పాను. ఏమేంటివి? రెటినోపతి, న్యూరాన్స్, ఓకే, అది నర్వ్ సిస్టము, నెఫ్రోపతి. ఓకేనా? ఇది తెలుసుకోవడం వల్ల మాకేంటి లాభం అంటే అదే అంటున్నాం కదా, ఇండస్ట్రీవా ఇచ్చిన అన్ని లాభాలు దీంతోటే ఉంది. ఒక లాభమా రెండా? ఎన్ని లాభాలు ఉన్నాయో ఇండస్ట్రీవా వల్ల అన్ని లాభాలు ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ మీదనే ఉంది మొత్తం. సో తర్వాతది గాంగ్రీన్ అంట. ఇది నేను కొత్తలో తెలియదు కానీ ఈ మధ్య బాగా తెలిసింది. గాంగ్రీన్ అంటే బొబ్బలు ఏర్పడతాయి, దుర్వాసన వచ్చే పుండ్లు ఏర్పడతాయి, గాయాలు మానవంట, లాస్ట్కి అవయవాలనే తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చూడండి,
ఎంత ఉందో, అవునా? ఈ మధ్య మన వాళ్ళకు కూడా జానీ సార్ మీ దగ్గర వచ్చిన ఆ రిపోర్ట్ చెప్పండి, గ్యాంగ్రీన్. పాపం చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా తెలిస్తే వాళ్ళు సజెషన్ చేస్తారు వాళ్ళకి. ఎస్ సార్, ఎస్ సార్. శ్రీనివాస్ గారు అని, ఎం శ్రీనివాసులు గారు, గవర్నమెంట్ టీచరు, నల్గొండలో ఉంటారు. సారు ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీలో ప్రొడక్ట్స్ వాడుకుంటూ వాళ్ళ సిస్టర్కు డయాబెటిక్, లాస్ట్ 15 ఇయర్స్ నుంచి 15 సంవత్సరాల నుంచి షుగర్ వ్యాధితో బాధపడుతుంది. మేడం మెడిసిన్స్ వాడుతున్నారు. ఆమె నడుస్తుంటే ఒక రాయి తగిలి కాలికి గాయమైంది. ఆ గాయం మానట్లేదు. సో అనేక రకాల ప్రయత్నాలు చేశారు. సో గాయం మానకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది చాలా ప్రమాదం అవుతుంది, సర్జరీ చేయాల్సి వస్తుందని చెప్పినప్పుడు మన ఐ కాఫీ బ్లాక్ అండ్ ఐ పల్స్ ఇచ్చాము. కరెక్ట్గా 3 బాక్సెస్, ఫస్ట్ బాక్స్ అయిపోయేసరికి అది అక్కడి నుంచి నెమ్మదిగా పుండు మానుకుంటూ వచ్చింది. 3 సెట్స్ పల్స్ అండ్ బ్లాక్ కాఫీ 3 సెట్స్ అయిపోయేసరికి కంప్లీట్గా గాయం మానిపోయింది. మొత్తం కూడా నార్మల్ అయిపోయింది. డ్రెస్సింగ్ అవన్నీ కూడా బయటకు వచ్చేసి చాలా హ్యాపీగా ఉంది మేడంకి వచ్చేసి. షుగర్ లెవెల్స్ ఇప్పుడు అది మానకపోతే ఎంతవరకు వెళ్తుంది నూరు భాష గారు ఆ సమస్య? డాక్టర్ గారు మీరు చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఆ గాయం మానకపోతే అది ఎంతవరకు వెళ్ళిపోతుంది? ఆ పార్ట్ మొత్తం తొలగించే వరకు పోతుంది సార్. మీ దగ్గర ఎవరికైనా అట్లాంటి అంటే ఈ గ్యాంగ్రీన్ కి సంబంధించినటువంటి టెస్ట్ మనీ ఉందా? ఉంది సార్, ఒకటి తీసేసినాం సార్. తీసేసినారు. ఏ కాల్ తీసేశారా? కాల్ తీసేసినాం సార్. ఆహాహా. ఉండు మానక దాదాపు అంటే ఆయన అదే గడగర పని చేస్తాడు, బెల్దార్ పని. మేకు కూర్చుకొని అనుకోకుండా ఏమైంది లేని అట్టే పెట్టుకున్నాడు. నెల తర్వాత అది సెప్టిక్ అయ్యి చిన్న ఫస్ట్ వచ్చేసి గుట్కలు తీసేసినారు సార్. ఆ తర్వాత 2 ఏళ్ళు, ఆ తర్వాత పాదం పైకి తీసేసినారు. అవునా? చూడండి, అంటే ఇంకా దానికి మీ దగ్గర ఉన్న మెడిసిన్స్ ఏం లేవా? ఇప్పుడు అలోపతిలో అయితే షుగర్ తగ్గించే వరకు ఎవరికి ఏం లేవు సార్. కంటిన్యూగా ఇన్సులిన్ కూడా ఇచ్చినారు నాకు. అంటే నేనే కాదు, తిరుపతి కూడా పోయొచ్చాడు అబ్బాయి పేషెంట్. ఇండస్ట్రీలో మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది సార్? 25 ఇయర్స్ సార్. 25 ఏళ్ళ అనుభవంతో మీరు చెప్తున్నారు అలోపతిని తగ్గించేది లేదు ఇంకా. ఇన్సులిన్ బయట నుంచి తీసుకోవాల్సిందే. బయట నుంచే సార్. ఇన్సులిన్ పొద్దున్న 30, సాయంత్రం 20 ఇచ్చాను సార్ నాకు, కానీ తగ్గలేదు. ఓకే. మరి ఇప్పుడు ఐ కాఫీ ఇవ్వడం వల్ల ఎవరికైనా తగ్గొచ్చిందా? రిపోర్ట్ వచ్చిందా? ఐ కాఫీ తగ్గింది సార్, పేషెంట్ తగ్గింది. అది కూడా చెప్పండి. ఐ కాఫీ మనం ఆల్రెడీ వాళ్ళు కర్నూలు పోయొచ్చినారు, తిరుపతి పోయొచ్చారు, చెన్నై పోయొచ్చినారు. ఆల్మోస్ట్ అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని చోట్ల పోయొచ్చారు సార్. పోయొచ్చిన తర్వాత షుగర్ ఎంత అంటే 758 చూపిస్తుంది. అప్పుడు ఆయన GP 4mg టాబ్లెట్ మార్నింగ్ నైట్, ఇన్సులిన్ వచ్చేసి పొద్దున 30, సాయంత్రం 25 వేసుకుంటున్నాడు. ఆల్రెడీ ఎటుందంటే పస్మామ్ అయిపోయి స్మెల్ వచ్చింది బాగా. సేమ్ ఇదేనా ఇప్పుడు ఇందులో గ్యాంగ్రీన్ కి ఎక్స్ప్లెనేషన్? స్మెల్ అది కాదు సార్, ఆ పేషెంట్ కాదు సార్. నేను అనేది అదే, ఇప్పుడు గ్యాంగ్రీన్ దగ్గర దుర్వాసన వచ్చే పుండ్లు పడుతుంటాయని చెప్పిండ్రు. సేమ్ అదే సార్, సేమ్ అటువంటిదే. ఈయనకు ఎట్టేది సార్ అంటే తగ్గిందా? బాగుంది సార్, బాగుంది. మొత్తం ఎండిపోయింది. ఐ కాఫీ 2 వాడినా సార్, బ్లాక్ 2 వాడినాడు అంతే, అది రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు 250 సార్, ఆయన షుగర్ 250. ఇప్పుడు తిన్న తర్వాత మీరు 250. చెప్పింది ఎంత నెంబరు? 750 సార్. చూడండి, మనం ఇవ్వచ్చా రమా గారు? చాలా గ్రేట్ కదా. అది. సో ఇంకొకటి మీ దగ్గర నేను విన్నాను టెస్ట్ మనీ, మన సారథి ఖలీల్ ముల్లా బాషా గారిది అనుకో. ముల్లా ఖలీల్ బాషా సార్. షుగర్ ఒకసారి చెప్పండి. ఆయనకు షుగర్ ఎట్టా సార్ అంటే ఆయనకు షుగర్ ఎప్పుడు చూసినా 350, 380 సార్. ఎక్కువ బైక్ మీద పోయినాడంటే వచ్చినాడంటే నీరసం ఎక్కువ, అంటే కళ్ళు చూపు కూడా మస్క కనపడేది, నీరసం ఎక్కువ. ఇప్పుడు ఐ కాఫీ వాడిన తర్వాత టాబ్లెట్స్ బంద్ అయిపోయినాయి సార్. దాదాపు అంటే 3-4 నెలల నుంచి టాబ్లెట్స్ లేవు. చూడండి, ఇప్పుడు టాబ్లెట్స్ అన్ని మనకి ఇప్పుడు రోజు వస్తున్నట్టు ఓన్లీ ఐ కాఫీ ఒకటే అవుతున్నా సార్. ఐ కాఫీ బ్లాక్ ఒకటే పొద్దున సాయంత్రం వాడుతున్నాడు. టాబ్లెట్స్ అన్ని బంద్, అన్ని తింటాడు, స్వీట్ గిట్ అన్ని తింటాడు. అప్పటి నుంచే మన దాంట్లో వచ్చినాడు. ఇప్పుడు బాగా
వర్క్ చేస్తున్నాడు సార్. స్టార్ 500 రోజు దగ్గరలో ఉంది. మనకి మార్నింగ్ కనబడతాడు చూసారా? అవును సార్. మార్నింగ్ కాఫీ తాగుతూ కనబడతాడు. ఇప్పుడు కూడా ఉండే సార్. ఇప్పుడే గడివంబులో పోయినాడు, ఏదో మాట్లాడుతున్నా అని చెప్పి కట్టేనాడు. రైట్. అది ఆయన ఏం చెప్పాడంటే నైట్ ఆ మంటలు తట్టుకోలేక నీళ్లు పోసుకొని ఆ బకెట్ లో పెట్టేవాడంట. 2 కాళ్ళు బకెట్లో పెట్టుకొని పడుతున్నాడు కొంచెంసేపు, అర్ధ గంట సేపు. అంత మంటలు లాస్ట్ ఆకు పంచర్ కూడా చేయించుకున్నాడు సార్ ఆయన. అంత మంటలు ఉంటాయి సార్ షుగర్ ఉంటే? అంటే షుగర్ ఎక్కువ ఉంటే ఉంటాయి సార్, అరికాలు ఉంటాయా? మంటలు, తిమ్మిర్లు. ఓకే, ఇది ఓకే. డాక్టర్ గారికి మనం సార్ థ్యాంక్స్ చెప్దాం. ఇవి నేను చూడండి, ఇక మీకు ఏమని చెప్పాలి మన R&D గురించి. ఆయుర్వేదాలో అంత పవర్ లేదు. ఏదైనా స్టార్టింగ్ లోనే ఆయుర్వేద పనిచేస్తుంది, రోగం ముదిరిన తర్వాత పనిచేయదు అనే దానికి చెక్ పెడుతుంది ఇండస్ట్రీ వారు. ఆయుర్వేదనే కదా, అడ్వాన్స్డ్ ఆయుర్వేద. ఈరోజు అదే ఆయుర్వేద డాక్టర్ల దగ్గర కూడా అది లేనిది సమస్యకు పరిష్కారం మన దగ్గర. అది ఆ టెక్నాలజీని యాడ్ చేసి అడ్వాన్స్డ్ ఆయుర్వేదకి. సరే, ఆయుర్వేదకి మనం హార్ట్ ఇద్దాం. సో సార్, మరి D3లో ఫస్ట్ డి డైజెషన్ సెట్ చేస్తుంది, మిగతా 2 డీలు సార్ డోసేజ్ తగ్గిస్తుంది. సెకండ్ డోసేజ్ ఇప్పుడు వాళ్ళకి అదే కదా 750 ఉన్నది తగ్గుతూ వచ్చింది. ఖలీల్ బాషా గారికి తగ్గుతూ వచ్చింది, డోసేజ్ని తగ్గిస్తుంది. దానికి మళ్ళీ థ్యాంక్స్ మర్చిపోవద్దు. D2 అని అంటే నెక్స్ట్ మీకు జరిగేటువంటి ప్రోగ్రాంలో మీకు అది మొత్తం ఐడియా ఉండాలి. ఇవన్నీ మర్చిపోవద్దు. గతం గతహ అనవద్దు, దీని దగ్గర అనొద్దు, మళ్ళీ డబ్బులు సంపాదించిన దగ్గర గతం గతహ అనొద్దు, గుర్తుపెట్టుకోవాలి. సార్ మరి D3 సార్ డయాబెటిక్ రాకుండా కాపాడుతుంది. డయాబెటిక్ రాకుండా, ఒకవేళ డయాబెటిక్ రావడం వల్ల డ్యామేజ్ అయినటువంటి పార్ట్స్ ని కూడా రెజ్యునేట్ చేస్తుంది అనమాట. ఓకే, D3 అని డ్యామేజ్ జరిగిన వాటిని రెజ్యునేట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, మరి ఇంకో మిగతాది గ్యాంగ్రీన్ అని ఒకటి ఉంది. ఇంకో తర్వాత 3P'లు అంట: పాలిడిప్సియా, పాలియూరియా, పాలిఫాగియా, డిహైడ్రేషన్, ఊబకాయం, గుండె ఆగిపోవడానికి కూడా కారణమవుతుంది, వాటి నుంచి కూడా కాపాడుతుంది అని రాసి ఉంది. ఓకే, ఇది ఒకసారి చూడండి. ఈ మేడం గారు చెప్తారు, మనం ఇంకా రాసి ఈ వీడియోకి నూతన వివా మిత్రులందరూ హార్ట్ ఇవ్వాలి. ఎందుకంటే నేను స్టార్ట్ అవుతున్నప్పుడు చూసిన వీడియో ఇది. అప్పట్లో మేము ఈ వీడియోని మా వివోపీలో ప్లే చేసేవాళ్ళం. అనమాట. Hello Vivites, I'm Dr. Rishma Shetty, and today I'm going to speak about this revolutionary product, iCoffee. Coffee is the largest consumed beverage in the entire world. iCoffee is a premium coffee blend extracted from superior coffee bean from the Coorg region. A person is said to be diabetic when his fasting blood sugar levels is above 125. When it's 100 and 125, it's called pre-diabetic. Around 25 crores people around the world are diabetic, and India is known as the diabetic capital. 70% of the Indians turn diabetic after the age of 40, and 11% of the pre-diabetic turn every year diabetic. So Viva has invented this new product, iCoffee, to support healthy blood sugar levels. చాలా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, It can be Important consumed message. by diabetic, pre-diabetic and non-diabetic people. iCoffee consists of botanical extracts such as salsitol, Indian quinoa, white kidney bean and fenugreek. iCoffee has no side effects. Salsitol is extracted from the plant Salsicea reticulata. Salsitol has undergone clinical trials. Pre-diabetic subjects were given salsitol for a period of 6 weeks. As a result, they noticed the fasting blood sugar levels and LDL cholesterol levels were reduced.
ఇంకొక మంచి విషయం ఏంటంటే ఎల్డిఎల్ కూడా హార్ట్ అటాక్ కి కారణమయ్యేటువంటి ఎల్డిఎల్ బ్రెయిన్ అటాక్ కి కారణమయ్యేటువంటి ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా క్లియర్ చేస్తుంది, తగ్గిస్తుంది. Clinical trial was registered under Clinical Trial Registry India and Clinical Trial Government. Salcital is a carbohydrate blocker. ఇది ఈ పాయింట్ మనకి క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా కూడా గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఓకే, సాల్సిటల్ ఈజ్ ఏ కార్బోహైడ్రేట్ బ్లాకర్. ఓకేనా, అది మనల్ని బ్లాక్ చేస్తుందని ఇందాక చెప్పుకున్నాం కదా, బంతి భోజనాల దగ్గర బ్లాక్ చేసినట్టు, అట్లా ఒకేసారి డంప్ అవ్వకుండా కాపాడుతుంది షుగర్ కంటెంట్ని స్పీడ్గా. అందుకనే భోజనానికి ముందు అర్ధగంట ముందు తాగాలి. మిగతా వాళ్ళు ప్రాబ్లం లేని వాళ్ళు ఎప్పుడైనా తాగొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఒకవేళ మెడిసిన్ లాగా ఉపయోగించుకోవాలి, మాకు మంచి రిజల్ట్ రావాలి అనుకుంటే మాత్రం భోజనానికి అరగంట ముందు తాగామనుకోండి, ఏమని చెప్పినట్టు, మై డియర్ ఏకనాయకం, నేను భోజనం తినబోతున్నాను, నేను ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ వస్తాయి, నువ్వు కొంచెం కొంచెమే రిలీజ్ చేయి అని చెప్పినట్టు. అప్పుడు ఏకనాయకం చేయాల్సిన పని ఏకనాయకం చేస్తుంది. It blocks the conversion of polysaccharide into glucose. ఆ పాలిసాకరైడ్స్ ని గ్లూకోజ్ గా మారనేయకుండా బ్లాక్ చేస్తుంది అనమాట. అది ఇక్కడ జరిగే సైన్స్. It understands the body's న్యాచురల్ గా requirement. ఏకనాయకంలో ఉంది. అది భూమాత ఇచ్చినటువంటి ఏకనాయకం అనేటువంటి చెట్టులో న్యాచురల్ గా ఉంది. వేపకి ఎట్లా గుణాలు ఉంటాయో, పసుపు కొమ్ముల్లో ఎట్లా గుణాలు ఉన్నాయో, ఏకనాయకం కొమ్ముల్లో కూడా అట్లా ఉంది. అర్థమైందా? అది నేచర్ గొప్పతనం. Of carbohydrate and blocks excess carbohydrate. Whereas medicines made out of synthetic chemicals ఇప్పుడు ఇక్కడ చెప్తుంది చూడండి, మీరు బయట హాస్పిటల్లో వేసుకునే సింథటిక్ మెడిసిన్లు ఓన్లీ ఎక్కువ గ్లూకోజ్ ఉంటే క్లీన్ చేస్తాయి అంతే. can only reduce the blood sugar levels and cause fluctuation in accordance to carbohydrate intake. iCoffee consists of adequate amount of antioxidants which helps regenerate partially damaged cells. ఎక్కడైనా డ్యామేజ్ అయినటువంటి సెల్స్ ని, ఇప్పుడు ఇందాక సార్ చెప్పాడుగా, D3 డ్యామేజ్ అయిన సెల్స్ ని రెజ్యునేట్ చేసే యాంటీ ఆక్సిడెంట్స్ అవి కూడా ఉన్నాయి ఇందులో, ఆ లక్షణాలు కూడా ఉన్నాయి. It helps in controlling blood cholesterol level, burn fat, sharpen the mind, and also increase your energy levels. It consists of 1.7% caffeine content in it, whereas the WHO has permitted జస్ట్ 1 పాయింటే ఉంది. WHO ఎంత వరకు పర్మిట్? 3%. 3% వరకు ఇచ్చింది అన్నమాట. The best time to consume అదొక the ఔషధం లాగా iCoffee పనిచేస్తుంది. జస్ట్ is 1.7 30 minutes prior to the main meals in the morning and in the evening. A gap of 12 hours is recommended, or it's good, between two coffees. Replace your regular coffee with iCoffee and stay away from diabetes without compromising the authentic taste of coffee. I heartily congratulate Dr. Vladimir Badmev for formulating iCoffee. ఒకసారి మరి ఇంత అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ ని మనకి ఇచ్చారు. మరి ఇది మనం అవసరం లేనిది, యాక్చువల్లీ మార్కెటింగ్ అనేది మార్కెట్లో అన్ని ప్రొడక్ట్లు అందరికి అవసరమో లేదో కానీ ఇది అవసరం మాత్రమే కాదు, ప్రాణాన్ని పోసేదని మనకి కూడా అర్థమవుతుంది. అంతేనా? అది గుర్తించాం కాబట్టి ఇంత ఓపిక్గా ఉండి మనం సబ్జెక్ట్ వింటున్నాం, రాసుకుంటున్నాం. ఆ డాక్టర్ గారు కూడా అందుకనే అంత ఓపిక్గా ఉంటున్నారు, అది గుర్తించాం కాబట్టి. సరేనా? మరి మనకి ఈ యొక్క ప్రోగ్రామ్స్ అవసరమేనా? ఎడ్యుకేషన్ సెషన్స్ శ్వేత మేడం కదా, మళ్ళీ వింటుంటే కొత్త కొత్త విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు. ఇప్పుడు D3 అనేది కూడా తెలుసుకుందాం. సార్ ఒక నాలుగు కూడా విషయాలు మనకి తెలియజేశారు. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చే ప్రోగ్రామ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ మంచి సెషన్స్ నడుస్తున్నాయి. ఈ రోజు కూడా చాలా బాగా నచ్చింది. రేపు ఐకేర్ ఉంటుంది, ఎల్లుండి ఐస్లిమ్ ఉంటుంది, అన్నీ కూడా మనం తెలుసుకోవాల్సింది. ఓకే, థ్యాంక్ యూ. కలుద్దాం.